హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక ఉడత ఉంది. ఈ ఉడత చాలా లేజీగా ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతానే ఉంటుంది. ఏ పని చేయదు. బయటున్న తన ఫ్రెండ్స్ మాత్రం చాలా బిజీగా హార్డ్ వర్క్ చేస్తూ ఫుడ్ దొరకని టైంలో వాళ్ళు ఏదైతే ఫుడ్ స్టోర్ చేసుకున్నారో ఆ ఫుడ్తో వాళ్ళు బతికేయచ్చని చాలా కష్టపడి మిగిలిన ఉడతలన్నీ కూడా మరి ఫుడ్ అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నాయి పిల్లలు. ఈ ఉడత పేరు శామీ. శామీ చాలా లేజీ పిల్లలు. ఎప్పుడు పడుకొనే ఉంటాడు పిల్లలు. ఎవరైనా ఫుడ్ తెచ్చి పెడితే శుభ్రంగా తినేసి పడుకుందామని అనుకుంటాడు. ఒకవేళ మిగిలిన ఉడతలన్నీ కష్టపడి ఫుడ్ తెచ్చుకుంటున్నాయి కదా, నువ్వెందుకు శామీ ఊరికే అలా పడుకుంటావు అని అంటే శామీ అంటాడు, అరే మీకు అస్సలు తెలీదు, నేను ఎంత తెలివిగలనో తెలుసా, అలా ప్రశాంతంగా పడుకుంటాను. ఆకలేసిందనుకో నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరో ఒకరి దగ్గర మెల్లగా దొంగతనం చేసేసి వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఫుడ్ని నేను తినేస్తాను. ప్రశాంతంగా నా ఆకలి తీరిపోతుంది, నేను ఇంకా కష్టపడాల్సిన అవసరమే లేదు అని శామీ అందరికీ చెప్తుండేవాడు పిల్లలు. అయితే మిగిలిన ఉడతలన్నీ మాత్రం సమ్మర్లో ఫుడ్ చాలా ఈజీగా వెతుక్కోవచ్చు, కానీ వింటర్కి మనకు ఫుడ్ దొరకదు. కాబట్టి ఇప్పుడే మనము సమ్మర్కి వింటర్కి సరిపడా ఫుడ్ తెచ్చుకోవాలి అని చాలా కష్టపడుతూ ఉండేది పిల్లలు. అందరికీ తెలుసు శామీ చాలా డేంజరస్ అని. ఎందుకంటే ఎవరి దగ్గరైనా ఫుడ్ కనిపించిందంటే దొంగతనం చేసేస్తాడని అందరికీ తెలుసు. అందుకని శామీతో చాలా కేర్ఫుల్గా ఉంటారు. అయితే చిక్కీ అనే ఒక ఉడత ఉంది. ఆ ఉడత చాలా కష్టపడి ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకుంటా ఉంది పిల్లలు. అయితే శామీ అనుకున్నాడు, అరేరే ఈరోజు నాకు చాలా ఆకలేస్తుంది, అందరూ ఫుడ్ కోసం చాలా కష్టపడుతున్నారు, నేను చూడెంత ప్రశాంతంగా అలా పడుకొని అలా లేచి ఫుడ్ తినేస్తున్నాను, నాకేమి ఇబ్బంది ఉండదే అని అనుకుంటున్నాడు పిల్లలు. వింటర్ వస్తుందని ముందుగానే జాగ్రత్తగా వింటర్కి కూడా సరిపడా ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలని కొన్ని నట్స్ పోగు చేసుకుంటుంది పిల్లలు. అలా పోగు చేసుకుంటున్న టైంలో ఒకరోజు ఆ నట్స్ మరి చిక్కి ఒక చోట పెట్టుకొని తను పని చేసుకుంటూ బయటికి వెళ్ళి అలా ఆడుకొని వద్దామని వెళ్ళేసరికి మెల్లగా శామీ చిక్కి ఎక్కడైతే ఫుడ్ దాచిపెట్టుకుందో సీక్రెట్గా ఎవ్వరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి ఒక 3 నట్స్ దొంగతనం చేసేసాడు. హష, పిల్లలు దొంగతనం చేయొచ్చా? ఎంత డేంజరస్ కదా, దొంగతనం చేయటం చాలా తప్పు అని బైబిల్ చెప్తుంది. కానీ శామీ దొంగతనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తినేస్తా ఉన్నాడు. అయితే చిక్కి అనుకుంది, అరే నేను చాలా నట్స్ తెచ్చుకున్నాను కదా, ఏంటి నా నట్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంది పిల్లలు. సరేలే చూద్దాం అని అనుకొని ఒకరోజు అలా పడుకుంది పిల్లలు. చిక్కి నిద్రపోతుంటే మళ్ళీ శామీకి ఆకలేసింది. వెంటనే వెళ్ళి చిక్కిని చూశాడు. చిక్కి డీప్ స్లీప్లో ఉంది పిల్లలు. అప్పుడు శామీ మెల్లగా వెళ్ళి 2 నట్స్ ఎత్తుకొచ్చేసాడు. అప్పుడు కాసేపు అయ్యాక చిక్కికి అర్థమైన విషయం ఏంటంటే, వింటర్లో నేను ఇబ్బంది పడకూడదని నేను చాలా కష్టపడి ఆహారాన్ని దాచిపెట్టుకుంటే ఎవరో నా ఆహారాన్ని దొంగతనం చేసేస్తున్నారు అని చాలా బాధపడతా ఉంది పిల్లలు. అప్పుడు చిక్కికి ఒక ఆలోచన వచ్చింది, భలే ఐడియా వచ్చింది నాకు అని అనుకొని సైలెంట్గా చిక్కి తన దగ్గర ఉన్న 2 నట్స్ తీసి పక్కన పెట్టి దానికి గమ్ అంటించింది పిల్లలు. అంటించేసి ఏమెరగనట్టుగా గదిలోకి వెళ్ళి పడుకుంది. పాపం టైం అవుతుంది, ఆకలేస్తుంది. ఎవరికి పిల్లలు? శామీకి. ఇంకా శామీకున్న ఆప్షన్ ఏంటి? ఆకలేగానే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చిక్కి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనతో సైలెంట్గా వెళ్తున్నాడు పిల్లలు. చాలామంది పిల్లలు, అరే నేను బయటికి వెళ్తున్నా, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టాను, అస్సలు ముట్టుకోవద్దని మమ్మీ చెప్తే మమ్మీ నట్టు పోనిచ్చి మెల్లగా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసుకొని కొంతమంది తినేస్తారు. జ్వరం వచ్చింది నాన్న, నువ్వు చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు అని మమ్మీ చెప్తే ఓకే మమ్మీ నేను తినను మమ్మీ అని మమ్మీ అటు పోగానే మెల్లగా
కొంతమంది చికెన్ తినేసి మటన్ తినేసి మూతి తుడిచేసుకొని ఏమెరగనట్టుగా యాక్షన్ చేస్తుంటారు కదా పిల్లలు. అట్లాగే చేద్దామని అనుకున్నాడు శామీ. మెల్లగా బయలుదేరి చిక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి చిక్కి సీక్రెట్గా నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తుంది పిల్లలు. అప్పుడు ఆ నట్స్ తిందామని వెళ్ళి, అరే ఈరోజు నట్స్ రెడీగా ఉన్నాయి నా కోసమే అనేసి గబగబా వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఇంటికి వెళ్ళి తిందామనుకుంటే ఇంతకీ నట్స్కి ఏముంది, గమ్ పెట్టేసింది కదా చిక్కి. ఇక ఆ ఇంట్లో నుంచి కేకలు వినపడుతున్నాయి, ప్లీజ్ హెల్ప్ చేయండి, అయ్యో నా ఫింగర్స్ అతుక్కుపోయాయి, ఎవరైనా హెల్ప్ చేయండి, స్టక్ అయిపోయినాయి, నా ఫింగర్స్ ఓపెన్ అవ్వట్లేదు అని లబో దిబో కేకలేస్తూ ఏడుస్తా ఉన్నాడు శామీ. చుట్టుపక్కనున్న ఉడతలన్నీ కూడా మరి శామీ చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ చేశాయి. నువ్వేనా దొంగవి, మా దగ్గరకు వచ్చి మేము కష్టపడి సంపాదించుకున్నవన్నీ తినేస్తావా, నువ్వు పెద్ద దొంగవి, నీతో మేము ఫ్రెండ్షిప్ చెయ్యం, ఈ రోజు నుంచి మా దగ్గరకు రాకు అని అంటే అప్పుడు శామీ ఏడ్చుకుంటూ సారీ తప్పైపోయింది, నన్ను క్షమించండి, నేను చాలా లేజీగా ఉండి చాలా తప్పు చేశానని ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. అవసరం లేదు, నువ్వు మా దగ్గరకు వచ్చావంటే బాగోదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అందరూ కలిసి శామీని బయటికి నెట్టేశారు పిల్లలు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే హార్డ్ వర్క్ చేయకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడటం, అంతేకాదు వేరే వాళ్ళకు చెప్పకుండా దొంగతనం చేయడం చాలా తప్పు కదా. శామీ గనక కష్టపడి ఉంటే వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. చాలామంది పిల్లలు స్కూల్లో టీచర్స్ ఎగ్జామ్ ఉందని చెప్పినప్పుడు అస్సలు చదవరు, ఫుల్ టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ క్రికెట్ ఆట లేకపోతే కరెంట్ షాక్ ఆట ఆడుకుంటూ ఫోన్లు చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తారు. తెల్లారి ఎగ్జామ్ వచ్చేసరికి నాకేం భయం లేదు, మా ఫ్రెండ్ ఉన్నాడుగా, మా ఫ్రెండ్ ఉందిగా క్లాస్ ఫస్ట్, పక్కనే నాకు ప్లేస్ ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్ నాకు అన్నీ చూపిస్తే నేను మొత్తం రాసేస్తాను అని అనుకుంటారు. కానీ అసలు విషయం తర్వాత అర్థమవుతుంది. అలాగా వేరే వాళ్ళు చదువుకున్న దాని మీద మనం ఆధారపడితే మనం ఎప్పటికీ పైకి రాలేం పిల్లలు. అంత మాత్రమే కాదు, మనకి ఇవ్వబడిన టైంలో మనం చదువుకోకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొడితే మనం ఎప్పటికీ జ్ఞానవంతులం కాలేము. అలాగే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం నష్టపోతాం. అందుకే మనం దొంగతనం చేయకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా దొంగతనం చేసి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చెప్తాను. ఓకేనా చిల్డ్రన్? రైట్. యెహోషువ అనే గొప్ప నాయకుడు ఉన్నాడు. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంటే, యెరికో అనే ఒక పెద్ద పట్టణాన్ని నేను మీకు ఇస్తున్నా, అయితే ఆ పట్టణంలోకి మీరు వెళ్ళినప్పుడు అందులో ఉన్న వస్తువులు కానీ బంగారం కానీ ఏది కూడా మీరు ఆశించొద్దు, తీసుకోవద్దు, ఎందుకంటే నేను దాన్ని శపించేశాను, అది కర్స్డ్, అది మీరు తీసుకోకూడదని దేవుడు యెహోషువకి చెప్పాడు. అప్పుడు యెహోషువ అందరికీ చెప్పాడు, ఎవరు కూడా యెరికోలో ఉన్న వస్తువుల మీద ఆశ పెట్టుకోకండి, మనం యుద్ధం చేయాలి కానీ అందులోది ఏది కూడా మనం తెచ్చుకోవద్దని చెప్పాడు పిల్లలు. అందరూ సరే జాషువా గారు అని చెప్పి అందరూ అన్నారు. కానీ అక్కడ యెరికో పట్టణం మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మీకు గుర్తుందా పిల్లలు, 6 రోజులు, రోజుకొకసారి, 7వ రోజున 7 సార్లు అలా తిరిగినప్పుడు దేవుడు స్తుతి ద్వారా గొప్ప విజయం ఇచ్చాడు. ఆ యెరికో పట్టణంలో లోపలున్న దాంట్లో ఏది ముట్టుకోవద్దని దేవుడు చెప్తే ఆకాన్ అనే అంకుల్ ఏం చేశాడంటే ఒక కాస్ట్లీ డ్రెస్ కనిపించింది, షీనారు డ్రెస్, మనము పట్టు చీర అంటాం కదా, అట్లా విలువైన డ్రెస్ ఒకటి కనిపించింది. వావ్, ఇది ఎంత బాగుంది, నేను వేసుకుంటే ఎంత బాగుంటాను కదా అని చెప్పి దాని మీద ఆశ పెట్టుకొని దాన్ని తీసేసుకున్నాడు. 200 తులంల వెండి తీసుకున్నాడు, 50 తులాల బంగారాన్ని కూడా తీసేసుకొని ఎవ్వరికి చెప్పొద్దే అని సీక్రెట్గా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో చిన్న గుంట తవ్వి పాతి పెట్టేశాడు. ఈ విషయం ఎవ్వరికి తెలియదు. అందరు అనుకున్నారు, అమ్మయ్య శపించబడిన దాంట్లో మనం ఎవ్వరం ముట్టలేదు కదా, ఎంత గ్రేట్ కదా మనము అని అనుకుంటా ఉన్నారు పిల్లలు. ఈ లోపల ఆయి అనే ఒక చిన్న ఊరు మీదకి వీరు యుద్ధానికి వెళ్తారు పిల్లలు. ఇంత పెద్ద యెరికో పట్టణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఈ ఆయి పట్టణం ఎంత చిన్నగా ఉంది, ఈజీగా గెలిచేయచ్చని అనుకున్నారు. కానీ చాలా ఘోరంగా ఓడిపోయారు పిల్లలు. అప్పుడు జాషువా అంకుల్కి చాలా బాధేసి, ప్రభా ఎందుకు ఓడిపోయామయ్యా, ఏం జరిగిందయ్యా
ఎవరు మిస్టేక్ చేశారని చాలా బాధపడుతుంటే దేవుడు జాషువా అంకుల్కి చెప్తాడు, జాషువా నువ్వేమీ బాధపడద్దు, ఆ అయి పట్టణం మీద మీరు ఎందుకు విజయం పొందలేరంటే మీ దగ్గర ఒక అతను నేను చెప్పిన పని చేయకుండా ఆ శపితమైన దాంట్లోంచి కొంచెం తీసేసుకొని దాచిపెట్టాడు అని చెప్తాడు. అవునా, నేను ముందే చెప్పాను కదా దొంగతనం చేయొద్దని, అలా ఎలా తీసుకున్నారు అని చెప్పి జాషువా అంకుల్ అందరినీ పిలిపిస్తాడు. అందరు ఇక్కడికి రండి, మీతో నేను మాట్లాడాలి అని పిలిపిస్తాడు. పిల్లలు అందరూ వచ్చి నిలబడ్డారు. కొన్నిసార్లు స్కూల్లో టీచర్ కానీ ఇంట్లో మమ్మీ డాడీ కానీ అరే ఇక్కడ రండిరా మీ సంగతి చెప్తానంటే అమ్మో మా మమ్మీ కొడుతుందేమో, బెల్ట్ ఏదిరా అనగానే చాలామంది భయపడిపోతారు కదా. అమ్మో, ఆ రోజు కూడా జాషువా అంకుల్ అందరినీ రమ్మన్నాడు. అందరూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా ఎరికో నుంచి ఏదైనా దొంగతనం చేసి తీసుకొచ్చారా చెప్పండి అని అంటే అందరూ అలా చెప్తున్నారు, నేను తీయలేదయ్యా అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆకాన్ అంకుల్ కూడా నేను తీయలేదయ్యా, నాకు తెలీదు, ఎవరు తీశారు, ఎవరైనా తీశారా ఏంటి అని ఆయన కూడా అందరిని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చిట్టీలే జాషువా, ఎవరి పేరు మీద వస్తుందో చూపిస్తా నీకు అని అన్నాడు. పిల్లలు అప్పుడు గోత్రాల పేరు మీద చిట్టీలేస్తే ఒక గోత్రం పేరు వచ్చింది. పిల్లలు ఎవరైనా చెప్పండి ఈ గోత్రం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే మేం కాదు అన్నారు. సరే ఇప్పుడు వంశాలు వేద్దామని చెప్పి వంశాల పేర్లు చిట్టిలో వేస్తే ఇంకొక వంశం పేరు వచ్చింది. అప్పుడు అడిగాడు, ఈ వంశంలో వాళ్ళు ఎవరైనా తీశారంటే నేను కాదని అన్నారు. అరే ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని, సరే ఫ్యామిలీస్ వైజ్గా చిట్టీలు వేద్దాం, చెప్పండి ఎవరు తీశారని అంటే అప్పుడు ఆకాన్ అంకుల్ వాళ్ళ డాడీ పేరు మీద వచ్చింది. అప్పుడు వాళ్ళ డాడీ పేరు మీద అడుగుతున్నారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా దొంగతనం చేస్తారో కనుక్కోండి అనేసరికి ఆకాన్ అన్న పేరు మీద వచ్చింది. పిల్లలు అప్పుడు జాషువా అంకుల్కి ఏం అర్థం కాలే, బాబు ఆకాను నువ్వేమన్నా తీసావా అని అడిగాడు. పిల్లలు అప్పుడు ఆకాన్ అంకుల్ తల కింద పెట్టుకొని అవును జాషువా గారు నేనే తీశాను. ఏం తీసావు అని అంటే నేను షీనారు వస్త్రము, 200 తులంల వెండి, 50 తులాల బంగారము చూసి ఆశించి తీసుకొని మా ఇంట్లో టెంట్ కింద దాచిపెట్టానయ్యా అని అన్నాడు. పిల్లలు అప్పుడు జాషువా అంకుల్కి చాలా కోపం వచ్చింది. ఇందాక నుంచి అడుగుతుంటే నువ్వెందుకు చెప్పలేదు, త్వరగా వెళ్ళి తీసుకురాపో ఏమేమి దాచిపెట్టావో అని చెప్తే అప్పుడు ఏ టెంట్ కింద అయితే అవన్నీ దాచిపెట్టారో అవన్నీ తీసుకొచ్చి అందరి ముందు చూపించారు. పిల్లలు దానివల్ల ఆకాన్ అంకుల్కి ఎంత నష్టం జరిగిందో తెలుసా. ఆకాన్ అంకుల్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ యానిమల్స్ని, వాళ్ళ టెంట్తో సహా ప్రతిదీ తీసుకెళ్ళి ఒక పెద్ద వ్యాలీ ఉంది. పిల్లలు ఆకోరు అనే వ్యాలీ, ఆ వ్యాలీలోకి ఆకాన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. దొంగతనం చేయడం వల్ల ఆకాన్ అంకుల్ ఎంత డేంజరస్ పనిష్మెంట్ని అనుభవించాడో కదా. చెల్లి తమ్ముడు, దొంగతనం అనేది చాలా డేంజరస్. అందుకే మనం ఎక్కడ కూడా మనది కాని దాన్ని మనం తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఏదైనా కావాలి అంటే అడిగి తీసుకోవాలి. చిన్నవే కదా అని అనుకోవద్దు. పిల్లలు ఏముంది, ఒక డ్రెస్సు, కొంచెం వెండి, కొంచెం బంగారమే అని ఆకాన్ అంకుల్ అనుకున్నాడు. కానీ ఆ కొంచెమే ఎంత నష్టం తీసుకొచ్చిందో కదా. స్కూల్లో కూడా ఒక ఎరేజరే కదక్క, ఒక పెన్సిలే కదక్క నేను తీసుకుంది, ఒక షార్ప్నరే కదా మా ఫ్రెండ్ బ్యాగ్లో నుంచి ఎత్తేసాను అని అనుకుంటున్నావేమో, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకని ఏసై చెప్తున్నాడు దొంగతనం చేయకూడదని. మరి ఈరోజు నుంచి మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇందాక మనం చూసాం కదా, శామీ దొంగతనం చేయడం వల్ల అందరి నుంచి దూరం అయిపోయాడు. అలాగే ఆకాను కూడా దొంగతనం చేయడం వల్ల అందరి నుండి దూరం అవడం మాత్రమే కాదు, తన ప్రాణాన్ని, తన ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి మనం కేర్ఫుల్గా ఉండాలి. దొంగతనం దేవునికి అస్సలు ఇష్టం లేదు, కాబట్టి దొంగతనం చేయకూడదు. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు దొంగతనం చేయకుండా నాకు హెల్ప్ చేయ ప్రభా అని ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. లేజీగా ఉండటం వల్ల శామీ దొంగతనం చేసి ఎంత నష్టపోయాడో, ఆకాను కూడా తీసుకోకూడదు అని చెప్పిన వాటిని తీసుకోవడం వల్ల ఆకాను ఫ్యామిలీ మొత్తం మరి నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దొంగతనం ఎంత డేంజరస్సో ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని ఆ దొంగతనం అనే బ్యాడ్ హ్యాబిట్ నుంచి విడుదల
చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? చాలా చిన్న మెమరీ వర్స్. నిర్గమకాండం 20వ అధ్యాయం 15. ఎక్సోడస్ 20:15. దొంగిలకూడదు. అంతే, చాలా చిన్నగా ఉంది కదా. అందరు నేర్చుకున్నారు కదా పిల్లలు. ఎక్సోడస్ 20:15. దొంగిలకూడదు. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే చిల్డ్రన్, ఇంతవరకు మీరు కిడ్ స్టోరీ టైంలో నేర్చుకున్న లెసన్ లోంచి కొన్ని క్వశ్చన్. శామీ స్క్విరల్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? హార్డ్ వర్కింగ్ చిక్కీ ఏ సీజన్లో కష్టపడి నట్స్ను స్టోర్ చేసుకుంది? శామీ ఎలా దొరికిపోయాడు? ఆకాను ఏమేమి దొంగిలించాడు? ఆకాను చేసిన తప్పు వల్ల ఏ పనిష్మెంట్ అనుభవించాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.